ఇప్పుడు మన జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే అమ్మ చెప్పింది వినాలి, కూతురు చెప్పింది వినాలి. మనం అఫ్కోర్స్ వైఫ్ చెప్పింది ఆటోమేటిక్ వినాలి కాబట్టి చాలా మంచిదయ్యా. థ్యాంక్ యూ అమ్మ. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఉండడం అనేది ఈ సక్సెస్ వాళ్ళు కూడా చూస్తే వాళ్ళ ఆనందం చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మనం అందరం మన పేరెంట్స్ని రెస్పెక్ట్ చేద్దాం, వాళ్ళు మంచిగా చూసుకుందాం. సో అప్పుడు మన పిల్లలు కూడా మనల్ని మంచిగా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చాక ఇంత మెచ్యూరిటీ అయితే నేను అసలు ఊహించలేదు. చాలా పెరిగిపోయింది మా ఫాదర్. సర్ప్రైజ్ చేసింది బర్త్డే అప్పుడు నాన్నకి. మేము ఆ అమ్మాయి కాలేజ్ చదివే రోజుల్లో కూడా నేను కానీ మా బాబు కానీ యాక్చువల్గా బండి వేసుకొని పోతేనే బండి మీద వచ్చేది, లేకుండా బస్ స్టాండ్లో కూర్చోనేది, కాలేజీలో కూర్చునేది. యాక్చువల్ సిస్టమ్ ప్రకారం జరిగింది. 50 రూపాయలకి యాక్చువల్గా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉండే స్వాతి మ్యారేజ్ అయిన వరకు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు మా అదృష్టం అటువంటి ఉన్నతమైన స్థాయి కుటుంబం దొరకడం, ఈనాడు ఈ స్థాయికి రావడం అనేది మా అదృష్టం. ఈ ప్రపంచంలో తల్లిని మించిన అమృత భాండం ఇంకోటి లేదు అనేది అందరూ నమ్మకం. వన్ మోర్ థింగ్ పెద్దల గురించి చెప్పాలంటే, ప్రెగ్నెన్సీ టైంలో చాలా మా అమ్మ తర్వాత ఇంకొక అమ్మలా చూసుకున్నాను. హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఎలాగమ్మా నన్ను చిన్నప్పటి నుంచి ఒక మంచి దారిలో పెట్టి ఫస్ట్ ఒక అమ్మాయిని ఎలా చూడాలి, ఎలా ఉండాలి, అమ్మాయితో ఎలా గౌరవించాలి, ప్రతి ఒక్కటి చెప్పి 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 ఒక దారిలో పెట్టి నన్ను ఇంత దూరం తీర్చిదిద్దిన మా అమ్మకి చాలా థ్యాంక్ యూ. మా అమ్మల్ని ఏమి కష్టపెట్టకుండా వాళ్ళు చదువుకొని వాళ్ళు మంచి జాబ్ చేసుకుంటారు. మా పిల్లలు మమ్మల్ని ఎన్నో కష్టపెట్టారు. వాళ్ళు ఏది మమ్మల్ని ఏది కావాలి అది కావాలని మమ్మల్ని ఏమి ఇబ్బంది. అంటే తను ఒక్కటి సింగిల్ హ్యాండెడ్గా ఏదైనా మేనేజ్ చేయగలుగుతుంది. సో ఆ క్వాలిటీ నాకు వచ్చిందని నేను అనుకుంటాను. మా ఇద్దరు సిస్టర్స్ అది లేదు. క్వాలిటీ నాకు తన నుంచి అది వచ్చింది అని ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. లేదంటే చిత్తశుద్ధి లేని శివ పూజ వేస్ట్ చేయొచ్చు అని చెప్పేది అంట. అది నేను ఎప్పుడు నేను డిసిప్లిన్ ఉండడానికి కష్టపడడానికి అదే రీజన్ అంటుంది. నేను ఇప్పుడు అంటే మోటివేషన్ ఇన్స్పిరేషన్ నాకు తెలియకుండానే అక్కడి నుంచి వచ్చినాను. ఇట్స్ బీయింగ్ వెరీ ప్లెజర్ బీయింగ్ విత్ యూ. ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఒక మదర్స్ డే సెలబ్రేషన్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. కంపెనీ సైడ్ రికగ్నిషన్ టు పేరెంట్స్. హ్యాట్స్ ఆఫ్ యూ సార్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఆ అమ్మ లేకపోతే జీవితం లేదు మనకి. నేను బై ప్రొఫెషన్ నేను నర్స్ని. నేను చాలా డెలివరీస్ కండక్ట్ చేశాను. బై మై ఓన్ ఐ హ్యావ్ కండక్టెడ్. ఎంత కష్టపడుతుందంటే డెలివరీ టేబుల్ మీద ఒక తల్లి ఆ డెలివరీ పెయిన్స్ తట్టుకోలేక కొన్నిసార్లు ముద్దని విసిగిస్తారు. బేబీ బయటకు రాగానే ఆ ట్రై వినగానే ఆ హ్యాపీనెస్ ఉంటుంది మదర్ ఫేస్లో. దట్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు మదర్. వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. తను చాలా గ్రేట్ డాటర్ టు మీ. నా డెలివరీ రోజు అలేఖ్య డెలివరీ పాప వచ్చాక చాలా క్రిటికల్ ప్రాబ్లంతో సీరియస్ అయిపోయాను. ఇంకా డాక్టర్స్ అసలు ఆ రోజు మటర్ని ఉండదు అని చెప్పేశారు. 24 hours అని చెప్పేశారు. కానీ ఒక 4-5 hours తర్వాత సీరియస్ క్రిటికల్ నుండి బయటకు వచ్చేసాను. అప్పుడు అందరూ పాపను చూసి ఇంకా పాపను మేము తీసుకుంటామంటే మేము తీసుకుంటాము అని అందరూ అనుకున్నారు. కానీ తను లక్కీ వల్ల తనకి మదర్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నాను అంటే తనతోనే నేను తన అదృష్టం వల్లనే ఇక్కడ మదర్గా ఇక్కడ ఉన్నానేమో. ఒక మదర్లా ప్రతి ఎవ్రీథింగ్ మేమిద్దరం చాలా షేరింగ్గా ఉంటాము. అన్ని విషయాలలో చాలా అండర్స్టాండింగ్గా ఉంటాం. అసలు అమ్మని అమ్మాని ఎందుకంటారో తెలుసా మీకు? అందరికీ అమ్మ కావాలి. అమ్మ అద్భుతంగా ఉంది. అందరి అమ్మలు అద్భుతం. అందరి అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. అమ్మ రాలేదు ఈరోజు, బట్
అమ్మ ఎవరికైనా సాక్రిఫైస్ చేస్తుంది. అమ్మ ఎప్పుడు కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలని చూస్తుంది. ఎవరి అమ్మాయినా అట్లే ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళకి ముద్దు. అని కాదు, అందరికీ కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులను చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. మా పిల్లలు కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. నా లైఫ్లో జరిగిన ఏ మూమెంట్కి కూడా మా మమ్మీ డాడీని నేను ఎప్పుడు మిస్ చేయనివ్వలేదు. బట్ మీరందరూ చెప్పినట్టుగా నేను ఎప్పుడు నా లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ వాళ్ళని అడిగి తీసుకోలేదు. బికాస్ దే బాటప్ మీ లైక్ అ ఇండిపెండెంట్ గర్ల్. చిన్నప్పటి నుంచి డాడీని ఫాలో అవ్వడం ఒక్కటే నాకు తెలుసు. సో అమ్మకన్నా ఎక్కువ నాకు డాడీతోనే క్లోజర్ ఉంటుంది. ఈ రోజుకి కూడా ఆ బాండింగ్ అలానే ఉంది. కనిపించదు కానీ మా మమ్మీకి నా మీద చాలా 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 ప్రేమ. మా అమ్మకి నేను పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే బాగానే చూసుకున్నాం, ఎప్పటికీ చూసుకుంటాం. మా అమ్మనైనా అత్తనైనా బాగా చూసుకుంటాం ఎప్పటికైనా. శుభాకాంక్షలు. అమ్మంటే అందరికీ అమ్మే, అందరూ అమ్మలమే. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు. నాకు ఇద్దరు బాబులు. మా ఇద్దరు కోడలు మంచిగా చూసుకుంటారు. అమ్మలాగానే, అమ్మకన్నా ఎక్కువ చూసుకుంటారు. मॉम के बारे में अपन जो भी है, जो भी मुकाम पे है अपन, वो सिर्फ मॉम ही है. तो मैं सबके सामने एक ही चीज़ करना चाह रहा हूँ, मेरे मॉम के पैर छीना चाह रहा हूँ, जिनके पैर के नीचे डलना चाहिए. And work of take off, especially Akhil sir and Father sir and Venkatreddy sir, they supported me and I got this job because behalf of my elder brother, you know sir, he came to our home also for giving me this support. ఇలా ఫంక్షన్ జరుపుకోవడం ఫస్ట్ టైం. కంపెనీస్లో కానీ ఇక్కడ కూడా నేను చూడలేదు. షీఈ్ అ సింగిల్ పేరెంట్. స్టార్టింగ్లో నాకు తెలియకపోయేది, కానీ షీ సపోర్టెడ్ మీ. ఇప్పుడు తెలుస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్. ఇంతకుముందుకు ప్రతి ఒక్కటి టిఫిన్ బాక్స్ గాడికి వెళ్ళి అన్నీ కూడా ఆనే చూసుకునేది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేసుకుంటుంటే నాకు ఆ పెయిన్ తెలుస్తుంది వాట్ ఈస్ మదర్ అని. అండ్ ఎవ్రీ టైమ్ షీ సపోర్టెడ్ మీ. అండ్ నేను ఎప్పుడు కూడా తనకు ఒక గిఫ్ట్ అంటూ ఏం కూడా ఇవ్వలేదు. బట్ ఐ వాంట్ టు గివ్ నౌ ఇట్ సెల్ఫ్. నేను తెచ్చాను తన కోసం. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మా మమ్మీ అందరూ బాగుంటారు, అందరూ మంచిగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ మదర్. ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ మెన్ వెనకాల ఉమెన్ ఉంటుందని అంటారు, కానీ ఒక ఉమెన్ వెనకాల కూడా ఉమెనే ఉంటుంది. బికాజ్ నేను మా మమ్మీ స్ట్రగుల్స్ చాలా చూశాను. ఐ సీన్ ఎవ్రీథింగ్. ప్రతిదీ బౌన్స్ బ్యాక్ అయితే ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హర్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ మామ్ ఇన్ మై లైఫ్. మేమిద్దరం అమ్మాయిని అలా పెట్టుకుని మా విషయం ముట్టుకుంటూ ఆల్మోస్ట్ 35 yearsగా చాలా కష్టపడింది. ఇప్పటిదాకా ఎప్పుడు నాకు ఆమెకి థ్యాంక్ యూ చెప్పే అవకాశం రాలేదు. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. మీ ఆఫీస్లో జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా వర్క్ అక్కడ సేమ్ ఫ్యామిలీ లాగానే ఉంటారు మొత్తం అందరూ. చాలా హ్యాపీ. మా మమ్మీ లేకుండా నేనేం చేయలేను కూడా. షీ సపోర్ట్ మీ ఎవ్రీ టైమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మమ్మీకి విష్ చేయలేను, ఎప్పుడు కానీ ఏం దిగలేను. కానీ థ్యాంక్స్, నాకు మా పిన్నితో కానీ ఆపర్చునిటీ దొరికింది. నేను మా మమ్మీని ఎంత మిస్ అవుతున్నానో మా పిన్ని నాకు అంత ఇస్తుంది. అంటే మమ్మీ లేని వాల్యూ అయినా ఏదైనా. థ్యాంక్ యూ పిన్ని, ఎవ్రీథింగ్. ఎప్పుడు అందరికీ పెద్ద కూతురు అని చెప్పుకుంటుంది. మదర్స్ మీరు మర్చిపోయి ఉంటారు ఆ పెయిన్స్, కానీ మాకు గుర్తున్నాయి. ఇప్పుడు మీరు ఎంత పెయిన్తో మమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చారని మీకు మదర్ అయినాక ఇంకెక్కువ తెలుస్తుంది. మా మమ్మీ మాది కూడా విలేజ్. మా మమ్మీ ఎక్కడో ఉంది. నేను అక్కడి నుంచి మా మమ్మీకి మనసులో చెప్పుకుంటున్నాను హ్యాపీ మదర్స్ డే అమ్మ అని. అంటే వదినకు కూడా అమ్మ పొజిషన్ ఇచ్చిన విజయ్కి థ్యాంక్స్. అండ్ విజయ్
చాలా పల్లెటూరు నుంచి వచ్చాడు, కానీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత మంచి పొజిషన్లో ఉండి మాకు కూడా ఇంత గౌరవం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు ఎక్కడున్నా కానీ ఒక 4 daysకి మా ఇల్లు కానీ మా అమ్మ వాళ్ళని సీక్రెట్ వస్తారు. బట్ నేను ఉండడం వల్ల నాకు అసలు మా అమ్మ లేదు, ఇక్కడ నాతో లేదు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు వెంటనే హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. ఐ లవ్ యూ. మదర్స్ డే ఎందుకంటే వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మై మదర్స్ హార్ట్ ఇస్ హియర్, but she has to be with my father, so she has attended at reception, so she was there. మన మమ్మీ మనకి ఎప్పుడైతే కాల్ చేస్తుందో ఆ ఒక్క క్షణం మనం మాట్లాడే 2 మధురమైన మాటల వల్ల మనం ఎలా ఉన్నాము అనేది ఆమె ఊహించుకుంటుంది. అందుకు ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన మదర్ కాల్ చేసినప్పుడు మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, మనం ఎంత స్వీట్గా అయితే దాంతో మాట్లాడతామో మనం ఆ విధంగా ఉంటున్నామని చెప్పి ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకు దయచేసి ఎవరు కూడా తన మదర్ కానీ తన ఫాదర్ కానీ కాల్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి మాట్లాడుతున్నారు. Namaste everyone and happy Mother's Day to all mothers came here because I am the first day here and this company, and then I see your first day and then you just respect to your mothers. That is the main things in your life because mother is the main part in your journey, and then you learn lots of things with your mothers. And then I respect to mothers to everything, to your born, to your life, then your cultures, then your experience. You learn lots of things with your mothers. And then my mother is not with me but still she is always with me for every time. And then she